హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఆలు బుకారా సిరప్ అండి. ఈ రైనీ సీజన్లో వచ్చే ఈ ప్లమ్ ఫ్రూట్ చాలామంది పెద్దగా ఇష్టపడరు, కానీ ఈ ఫ్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆలు బుకారా తినడం వల్ల మన వెయిట్ స్టడీగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించి డయాబెటిక్స్తో ఫైట్ చేస్తుంది. ఇంకా ఒబెసిటీని తగ్గిస్తుంది. ఈ ఫ్రూట్ కొలెస్ట్రాల్ని తగ్గించి బ్లడ్ని ప్యూరిఫై చేసి మన హార్ట్ని హెల్తీగా ఉంచుతుందండి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచి మన స్కిన్ హెల్తీ అండ్ గ్లోయింగ్గా చేస్తుంది. మరి ఈ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఆలు బుకారా తీసుకొని చాక్తో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను 1/2 kg ఆలు బుకారా తీసుకున్నానండి. అలాగే 250 grams బెల్లం తీసుకున్నా. ఇప్పుడు మనం గ్లాస్ జార్ తీసుకొని ఒక లేయర్ మనం ఆలు బుకారా ఫ్రూట్ని పెట్టుకోవాలి. పైన లేయర్ మనం బెల్లం వేసుకోవాలండి. మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని ఆలు బుకారా ఫ్రూట్ని మళ్ళీ పైన మనం బెల్లం వేసుకొని అలా లేయర్స్ కింద మనం పెట్టుకోవాలండి. మీ దగ్గర పెద్ద జార్ ఉంటే దాంట్లో ఒకేసారి పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అంత పెద్ద జార్ లేదు కాబట్టి నేను 2 జార్లు పెట్టి చూపిస్తున్నానండి. అలా లేయర్స్గా పెట్టుకొని మనం 10 hours వాటిని వదిలేసేయాలండి. అప్పుడు మనకి ఆ బెల్లం ఆ ఫ్రూట్లో కలిసి మనకి వాటర్ బాగా ఊరుతాయి. అప్పుడు 10 hours తర్వాత చూడండి వాటర్ ఎంత బాగా వచ్చినాయో. ఈ ఫ్రూట్ మనకు డ్రైడ్గా దొరుకుతుందండి. వాటిని ప్రూన్స్ అంటారు. మెయిన్గా అవి కాన్స్టిపేషన్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఆలు బుకారా సోక్ చేసుకున్నాం కదండి, అవి మనం ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసి మనకి ఆ ఫ్రూట్ని డ్రై చేస్తేనే వాటిని ప్రూన్స్ అంటారండి. ఈ వర్షాకాలం పిల్లలకి అస్తమాన జలుబు దగ్గు చేస్తుంది కదండి. ఇది ఇవ్వడం వల్ల ఈ సిరప్ వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు సైడ్స్ ఉన్న నురుగ తీసేసుకోవాలండి. ఒక 10 minutes తర్వాత 1 cup దానిమ్మకాయ గింజలు కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించుకోవాలండి. సిరప్ అలా రావాలండి, అంత చిక్కగా రావాలి. తర్వాత దాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. బాగా జ్యూస్ మొత్తం తీసేసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మొత్తం అలాగా ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ మొత్తం వచ్చేస్తుందండి. ఈ సిరప్ని మనం 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆలు బుకారా సిరప్ డైలీ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. కలర్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఒక్కసారి వాళ్ళు టేస్ట్ చూసారంటే ఇంకా మనం అడగవసరం లేదు, వాళ్ళే అడిగి తాగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ సిరప్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ తీసుకుని 5 to 6 spoons దాకా తీసుకొని దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కావాలంటే మనం ఇందులో చియా సీడ్స్ అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ కాకుండా సోడాతో కూడా కలుపుకోవచ్చండి. అలాగే సేమ్ 5 to 6 spoons తీసుకుని దాంట్లో మనం సోడా యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.